మమ్మీ, 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 మమ్మీ ఆ వైట్ డ్రెస్ ఏసుకున్న ఆంటీ వస్తుంది మన ఇంటికి. అరే! ఆమె ఎందుకొస్తుందిరా? ఆమెతో పెద్ద తలకాయ నొప్పిరా! మన డాడీకి టీబీ ఉందని తెలిసిపోద్దిరా అందరికి. ఆమె ఎందుకొస్తుందిరా? అబ్బా! అబ్బా! పెద్ద హెడ్ ఏమండి ఉన్నారా అండి? ఆ! ఉన్నాం మేడం గారు. రండి, రండి కూర్చోండి మేడం గారు. ఆ! ఏంటండి మీ వారు మందులేసుకుంటున్నారా? ఆ! ఏంటయ్యా నీకెలా ఉంది? అయ్యో! బాబునేంటండి అలా మీద కూర్చోబెట్టుకున్నారేంటండి మీ బాబుని? టీబీ అనేది అంటువ్యాధండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తొందరగా వస్తుంది. ముఖ్యంగా పిల్లలకి తొందరగా అంటుకుంటుంది. మూతికి మాస్క్ పెట్టుకొని మాట్లాడాలి మీరు కొన్ని రోజుల వరకి. చాలులే మేడం గారు మీరు చెప్పింది. మీరు పదే పదే మా ఇంటికి రాకండి. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మాత్రం మా వారికి టీబీ ఉందని తెలిసిపోతుంది. వాళ్ళు మాతో మాట్లాడాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా ఇబ్బంది పడతారు. మీరు మాత్రం పదే పదే మా ఇంటికి మాత్రం రాకండి మేడం గారు. అర్థమవుతుందా మేడం? చూడమ్మా ఎవరో ఏమో అనుకుంటారని మీరు కనీస జాగ్రత్తలు పాటించకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు కుటుంబం మొత్తము. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండమ్మా. కొంచెం మీ మంచికే చెప్తున్నాను నేను. అర్థమవుతుందా అమ్మా? కొంచెం చాలులే మేడం గారు. ఏదో కర్మ కొద్దీ మా వారికి టీబీ అంటుకుంది. ఆ తాగుడు అలవాటు, ఆ అలవాటు, ఈ అలవాటు ఉండటం వల్ల ఆయనకేదో అంటుకుంది. మేము చాలా బలంగా ఉన్నాము. మాకు టీబీ అట్లాంటివి ఏం అంటుకోదు. మీరు మాత్రం దయచేసి మాత్రం పదే పదే మా ఇంటికి మాత్రం రాకండి. సరే అమ్మా! సరే అమ్మా! నీ ఇష్టం. నేను చెప్పేది చెప్పాను. సరే అయ్యా! నువ్వైతే మందులు మానకుండా వేసుకో. మందులు మధ్యలో మానేయటం వల్ల టీబీ అనేది మళ్ళీ అటాక్ అవుతుంది. సరే సరేనా? మేడం గారు. సరే మేడం గారు మంచిది ఎళ్ళిరండి. మేడం గారు మా బాబుకి విపరీతమైన జ్వరమొస్తుంది మేడం గారు. ఏమీ తినట్లేదు మేడం గారు. వారం రోజుల నుంచి ఒకటే జ్వరం మా మేడం గారు. ఆకలి మంతగించింది మేడం గారు. విపరీతంగా దగ్గుతున్నాడు మేడం. సరే అమ్మా మీ బాబుకి జ్వరం ఎప్పుడొస్తుంది? మేడం గారు మా బాబుకి రాత్రి పూట జ్వరమొస్తుంది మేడం గారు. సరే అమ్మా నువ్వేమీ బాధపడకు. రేపు పొద్దున్నే మన గవర్నమెంట్ ద్వారా ఉచిత తెమ్మడ పరీక్ష స్ఫూటం టెస్ట్ చేయించుతారు. ఆ స్ఫూటం టెస్ట్ చేయించుదాము. నువ్వు రేపు ఉదయం స్ఫూటం టెస్ట్ చేయించిన తర్వాత ఏమీ లేదంటే ఎక్స్‌రే చేయించుదాం. ఎక్స్‌రే గూడాలో ఏమీ లేకపోతే ఈ టీబీ అనేదంటే మన మెదడు నుంచి కాలు దాకా ఏ భాగంలోనైనా టీబీ రావచ్చు. టీబీ అనేదేంటంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు బయటపడుతుంది. దీనికి చక్కటి మందులు మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. 50,000 మందులు, ₹1,00,000 మందులు ఉచితంగా ఇస్తుంది. ప్రైవేట్‌లో మాత్రం మందులు వాడకండి. దీని లక్షణాలు టీబీ లక్షణాలు ఏంటంటే 2 వారాల మించి విపరీతమైన దగ్గు, జ్వరము, ఆకలి మందగించడము, బరువు తగ్గడము, రక్తంతో కూడిన తెమడ, వామిటింగ్స్ ఇట్లాంటి దీని లక్షణాలు. అర్థమవుతుందా? సరే మేడం గారు మీరు చెప్పినట్టే